ఆత్మకూరు సంస్థాన చరిత్ర కలిగినటువంటిది. మరియు అదేవిధంగా 126 గ్రామాలకు సంబంధించిన ఆత్మకూరు ఈరోజు 14 గ్రామాలకు సంబంధించి దిగజారిపోయింది. కాబట్టి ఆత్మకూరు మండలాన్ని గౌరవనీయులు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారిని కోరడం జరిగింది. మేము ఏదైతే మంత్రివర్యులు గారిని మేము ఏదైతే ఈరోజు ఈ ఆత్మకూరును మీరు అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము పదే పదే కోరడంతో వారు మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్ 50 పడకల ఆసుపత్రిని మరియు 30 కోట్లతో చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రోడ్ వైడనింగ్, చెరువుకట్ట రోడ్ వైడనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఏదైతే ఆత్మకూరులో ఊహించని విధంగా ఈరోజు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి వారు ఈరోజు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషదాయకమని తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా మరి ఈరోజు ఆత్మకూరు భవిష్యత్తు అన్ని విధాలు కూడా బాగుంటుంది. ఏదైతే గతంలో మనం చూస్తూ ఉన్నాము, ఎప్పుడైతే కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడే మరి ఈ యొక్క ఆత్మకూరు మండలం కానీ ఆత్మకూరు కానీ మరియు రాష్ట్రం కూడా బాగుపడడానికి కారణం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది తప్ప ఎవరు కూడా ఏ చరిత్రలో ఎవరు కూడా ఏం చేసింది లేదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ 10 ఏళ్ల సంవత్సర కాలంలో టీఆర్ఎస్ పార్టీ చేసింది శూన్యమని చెప్పేసి ఈ సభాముఖంగా ఈ చౌరస్తాలో గాంధీ చౌరస్తాలో చెప్తా ఉన్నాను. చెప్పమని చెప్పండి, వాళ్ళని వచ్చి ఈ పని చేసినామని చెప్పమని చెప్పండి. ఈరోజు మేము గైడ్గా చెప్తా ఉన్నాము. ఏదైతే ఉందో ఈరోజు 300 కోట్లతో ఈ ప్రాజెక్టు చేస్తే మరి ఆత్మకూరు అభివృద్ధి జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మేము ఒక్కటే కోరుతా ఉన్నాము, గౌరవనీయులు వాకిటి శ్రీహరి మంత్రివర్యులు శాఖ మంత్రులు వారికి కోరుతా ఉన్నాము. ఏమంటే మరియు ఈరోజు రెవెన్యూ డివిజన్ కావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. రెవెన్యూ డివిజన్ ద్వారా మరి అదేవిధంగా మినీ బస్ డిపో కూడా రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ మొదలు వస్తే ఆటోమేటిక్గా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క గౌరవము మనం అందరం కూడా వాకిటి శ్రీహరి గారిని గెలిపించుకున్నందుకే ఈ యొక్క గొప్పతనం దక్కిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారిని గెలిపించుకోవడం వల్లనే ఈరోజు మన అదృష్టం కొద్దీ వారు మినిస్టర్ కావడం జరిగింది. మినిస్టర్ కావడం అది ఆషామాషి విషయం కాదు. 4-5 సార్లు ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కూడా ఎవరు కూడా మినిస్టర్లు కాలేకపోయింది. మరి ఈరోజు మనం అంతా సంతోషించదగ్గ విషయం ఏమంటే మినిస్టర్ కావడము మన భవిష్యత్తు అన్ని విధాలు కూడా అభివృద్ధిలోకి ముందుకు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈ యొక్క కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా రేపు భవిష్యత్తులో ఏకతాటిపై నిలబడి